పవన్ కళ్యాణ్ గారు అమరావతిని పర్మనెంట్ క్యాపిటల్గా చేయడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో ఆయన రోలో పోయినసారి మీ ఇంటర్వ్యూలోనే చెప్పారు. అంత కష్టపడిన ఆయన అమరావతిని రిజోన్ ఎందుకు చేసుకుంటారండి? రెండోది, ఎక్కడన్నా అవినీతి జరుగుతున్నది, శృతి మించి ఇవి జరుగుతున్నాయంటే అడ్డుకట్టేసేది మొదట పవన్ కళ్యాణ్ గారు. తప్పించుకొని పారిపోరు. దాన్ని సరిదిద్దానికి తీసే మనిషి పవన్ కళ్యాణ్ గారు. మాకెందుకు చేతులు కట్టుకొని పక్కకు పోతామనే మనిషి కాదు. పవన్ కళ్యాణ్ దృష్టికి ఇవి ఇట్లా అన్యాయం జరుగుతున్నది, శృతి మించుతున్నది అన్నప్పుడల్లా ఆయన మాట్లాడున్నారు. ఎక్కడెక్కడ అవసరం వచ్చినప్పుడు యాక్షన్ తీసుకుంటున్నారు. అమరావతి కట్టేది ఒకసారి క్యాబినెట్లో ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారికి వచ్చి చెప్తా ఉంటారు అమరావతి డెవలప్మెంట్ గురించి. ఒకసారి మనం కాంట్రాక్ట్లు ఇస్తారు, డిసిషన్ తీసుకుని ఇదే అసలు ఎట్లా పనిచేస్తుందండి స్టేట్ గవర్నమెంట్. ఈ విధంగా కట్టాలా అని డిసిషన్ తీసుకునేది క్యాబినెట్లో తీసుకుంటారు. అది ముఖ్యమంత్రి గారు ఆలోచన కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, క్యాబినెట్లో పెట్టాలా డిస్కషన్ అయిన తర్వాత ఒకసారి క్యాబినెట్లో పాస్ అయిన తర్వాత దాన్ని అమలు చేసేది వేరే ఉంటుంది, బ్యూరోక్రసీ.